రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి పైన సూటిగా మీకేమనిపిస్తుంది? మీకు రిప్రజెంట్ చేసేటటువంటి నాయకుడు లేరని చాలా మంది చెప్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ఈ రోజున ఇక్కడ లేచిన ఉద్యమం కానీ ఉధృతమవుతున్న ఉద్యమం కానీ ఎవరు ప్రారంభించింది కాదు, ఎవరు లీడర్షిప్లోనూ జరగట్లేదండి. ప్రజల్లో, స్టూడెంట్స్లో, ఆఖరికి ఈ ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మాట సమైక్యాంధ్ర అండి. అదే మనం తెలంగాణ వెళ్ళి పల్లెల్లో అడిగితే తెలంగాణ ఎందుకు, సమైక్యాంధ్ర ఎందుకు, మాకు ఏదైతేనేంటి, మాకంతా ఒకటే అన్న మాట వినిపిస్తుంది. కేవలం తెలంగాణలో లీడర్ లేకుండా యాజిటేషన్ పుట్టలేదండి. సమైక్యాంధ్రలోనే లీడర్ లేకుండా యాజిటేషన్ పుట్టింది, యాజిటేషన్ నడుస్తుంది. ఒక ఆయన తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి మేము 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 40 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నాం, ఏ నాయకుడిని కొట్టలేదు, ఏ హింసాకాండ చేయలేదు. ఎవరండి హింసాకాండ చేయలేదు? బస్సులు తగలబెట్టింది వాళ్ళ మేమా? ఎవరండి నాయకులను అడ్డుకుంది? అరే వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ తెలంగాణలోకి వెళ్ళాలంటే క్యాన్వాయిల్ పెట్టుకొని చెప్పులు రాళ్ళు ఇసురు కొట్టింది ఎవరండి? తెలంగాణ వాళ్ళు కాదా? మేము దాడి చేసామా అండి తెలంగాణ వాళ్ళని? ఆయన ఇక్కడికి వచ్చారు, తిరుమలలో దేవుణ్ణి దర్శించుకున్నారు, 3 రోజులు ఉన్నాడు. 3వ రోజు ఇదే ఆంధ్రలో ఉండి సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రకు వచ్చేయాలి అని మాట్లాడితే, ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడితే మాకు కోపం రాదా? మేము మనుషులం కాదా? మీరు ఇందాక అడిగారు హైదరాబాద్ లేకపోతే ఉద్యోగాలు రావా అని. హైదరాబాద్ లేకపోతే ఉద్యోగాలు రావడానికి ఇక్కడ ఒక కంపెనీ చెప్పండి నాకు ఇక్కడ పెట్టింది హైదరాబాద్ తప్పితే. మీరు ఏ కంపెనీ వచ్చినా మీరు హైదరాబాద్లో భూములు చూపించారు, హైదరాబాద్లో ఇచ్చారు, హైదరాబాద్ని డెవలప్ చేశారు, హైదరాబాద్ని ఇచ్చేశారు. మరి మాకేది? ఇప్పుడైతే డివిజన్ అంటున్నారు. సరే డివిజన్ చేసి 10 years క్యాపిటల్గా పెడతాం, కొత్త క్యాపిటల్ మీరు డెవలప్ చేసుకోండి అంటున్నారు. కొత్త క్యాపిటల్కి మేము అంగీకరిస్తాం. ఒకే ఒక ప్రాతిపదికన హైదరాబాద్లో ఉన్న ఐఐటీస్, తెలంగాణలో ఉన్న ఎన్ఐటీలు, యూనివర్సిటీలు, అగ్రికల్చర్లు మొత్తం ఇక్కడ 10 yearsలో వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని ఆ ప్లేస్ చూపించి మెట్రో రైల్తో సహా ఇక్కడ చూపించి పంచమనండి, మేము తీసుకుంటాం. ఎస్, మొత్తం మాకు చూపించమని చెప్పండి, మేము తీసుకుంటాం.